హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ భారతదేశ ప్రముఖ దేవాలయాలు వాటి రహస్యాలు సిరీస్లో ఇంకొక ప్రముఖ దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే కాశీ మహాక్షేత్రం. ఈ కాశీ మహాక్షేత్రానికి వారణాసి అండ్ బెనారస్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వారణాసి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వరుణ అసి అనే రెండు నదులు ఇక్కడ సంగమం జరగటం వల్ల ఇక్కడ వారణాసి అనే పేరు ప్రాముఖ్యత గడించింది. అలానే బనారస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో వాళ్ళకి ఈ వారణాసి పేరుని పలకటం రాక వారణాసి అని పిలిచేవారు. అదే కాలక్రమేణా ఇప్పుడు బనారస్ అయింది. ఈ కాశీ క్షేత్రం గురించి చాలా వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే చాలా వివరాలు, కథలు, కథనాలు, రహస్యాలు, ఎన్నో వింతలు ఈ కాశీ క్షేత్రంలో శివమహాపురాణంలో చెప్పబడిన కథనాలు, అలానే ప్రాముఖ్యత గడించిన కథలు అన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అలానే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోబోతున్నాం. ఇలా ఎన్నో ప్లేసెస్ ఇక్కడ మనం చూడొచ్చు. వాటి ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోబోతున్నాం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. 2 కల్పాలు కలిపితే బ్రహ్మ జీవితంలో ఒక రోజు. ఇది పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక్ టైమ్ లైన్. దీని ప్రకారం బ్రహ్మ పుట్టిన తర్వాత సృష్టి, టైమ్ లైన్ ఇవన్నీ కూడా తర్వాతే మొదలయ్యాయి. కానీ ఈ బ్రహ్మ పుట్టక ముందే ఆ పరమేశ్వరుడు ఒకే ఒక్క నగరాన్ని ఈ భూమి మీద సృష్టించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయే చివరి క్షణం వరకు కూడా మన భూమి మీద ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది. కానీ అలాంటి కల్పాలు ఎన్ని మారినా, ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక్క కాశీ నగరాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకొని కాపాడుతాడని స్కంద పురాణంలో మెన్షన్ చేయబడి ఉంది. ఈ కాశీ అనే మహా శ్మశానాన్ని శివుడు ఎందుకు నిర్మించాడు అనడానికి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ గురించి, బ్రహ్మ సృష్టించబోయే జీవరాశుల గురించి, ఆ జీవరాశులు చేయబోయే పాపపుణ్యాల గురించి, వారు చేసే పాపాలకు అనుభవించక తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్య దృష్టితో చూస్తాడు. అది చూసిన పరమేశ్వరుడు చలించిపోయి ఆ జీవరాశుల్ని పాపాల నుండి బయటకు పడేయడానికి, వాళ్లను మోక్ష మార్గంలో నడిపించటానికి ఒక శాశ్వతమైన మోక్షపురిని నిర్మించాలని డిసైడ్ అవుతారు. అలా ఆ రోజు తన మంత్రశక్తితో, మనోబలంతో ఈ భూమి మీద నిర్మించిన అతి పురాతనమైన పట్టణమే కాశీ. అయితే ఈ కాశీ పట్టణం గురించి తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు
ఆ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచటానికి కాశీని పరమేశ్వరుడి నివాసంగా మార్చటానికి 1000 సంవత్సరాలు ఒంటికాలిపై తపస్సు చేస్తాడు. ఆ టైంలోనే తన ఒంటి నుండి వస్తున్న చెమట బిందువులతో ఒక చోట పడి అక్కడ చెరువులో ఏర్పడతాయి. అయితే విషయం తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై విష్ణువు కోరికను అంగీకారం తెలుపుతూ తలని ఊపినప్పుడు తన చెవికున్న కుండలం తెగిపోయి ఆ చెరువులో పడింది. అలా విష్ణువు చెమట కారణంతో, పరమేశ్వరుడి కుండలి కారణంతో ఆ ప్రదేశం మణికర్ణిక అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో రాముడి వంశమైన ఇక్ష్వాకు వంశం కొన్ని తరాల ముందు సాగర చక్రవర్తికి మొదటి భార్యకు ఒక కొడుకు, రెండవ భార్యకు 60,000 మంది కొడుకులు జన్మించారు. ఒకనాడు సాగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేసి ఆ గుర్రాన్ని వదిలేశారు. అది రాజ్యాలు తిరుగుతూ హఠాత్తుగా ఒక చోట మాయమైపోయింది. అప్పుడు ఆ రాజు తన 60,000 మంది కొడుకులను పంపించి ఆ గుర్రాన్ని వెతకమన్నారు. ఆ 60,000 మంది యువరాజులు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడా కనిపించలేదు. అయితే భూమి అడుగు భాగంలోనికి తవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు. ఒక చోట కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించారు. దాని పక్కనే ఈ గుర్రం నించొని ఉంది. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ కపిల మహర్షిని నిందిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మహర్షిని డిస్టర్బ్ చేయడం వల్ల వెంటనే కళ్ళు తెరవగానే ఈ 60,000 మంది యువరాజులు అక్కడికక్కడే బూడిదైపోయారు. ఈ విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి కుప్పకూలిపోయారు. కొన్నాళ్లకు ఆ వేదనతో మరణించాడు. 3 తరాల తర్వాత ఆ వంశంలో భగీరథుడు అనే యువరాజు జన్మించాడు. ఆ యువరాజు పెద్దయిన తర్వాత తన పూర్వీకులని ఎలాగైనా శాప విముక్తులను చేయాలని దృఢంగా నిశ్చయించుకొని బ్రహ్మ కోసమై తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై విష్ణుమూర్తికై ప్రార్థించమని చెప్పాడు. ఆ తర్వాత భగీరథుడు విష్ణుమూర్తికై తపస్సు చేయగా విష్ణుమూర్తి తన పాదాల వద్దున్న గంగని భూమి మీదకి వెళ్ళమని ఆదేశించారు. ఆ భూమి మీదకి ఆ గంగాదేవి ఉగ్ర రూపంతో వస్తూ ఉండగా ఆ ప్రళయాన్ని తట్టుకోలేక ఆ మహాశివుడికై ప్రార్థించాడు భగీరథుడు. మహాశివుడు ప్రత్యక్షమై ఆ గంగాదేవిని తన జటాజూటంలో బంధించి చిన్న జడల ద్వారా ఒక పాయ ద్వారా ఆ గంగమ్మని భూమి మీదకి వదిలారు. గంగాదేవి ప్రశాంతమై ఆ భగీరథుడి యొక్క పూర్వీకుల అస్థికల మీద నుంచి వెళ్ళటం వల్ల వాళ్ళు స్వర్గస్థులయ్యారు. అలాంటి మహాపుణ్య నది ఈ కాశీక్షేత్రంలో వెలిసింది. ఇక్కడ కాశీక్షేత్ర దర్శనం చేసుకొని అలా కాలభైరవ దర్శనం చేసుకొని ఇలా ముందుకు సాగుతూ వెళదాం. ఇక్కడ లోపలికి కెమెరాస్ కానీ సెల్ ఫోన్స్ కానీ అలౌ చేయరు. ఇక్కడ వచ్చేసి లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో మన తెచ్చుకున్నవన్నీ అక్కడ పెట్టేసి లోపలికి దర్శనానికి వెళ్ళాలి.
शरणाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ఒకనొకనాడు బ్రహ్మ విష్ణువు నేను గొప్పంటే నేను గొప్పని మాట్లాడుకుంటుంటే శివుడు ప్రత్యక్షమై నా లింగానికి ఆది ఏది అంతమేదని మీరు తెలుసుకోగలిగితే వాళ్ళకే ఎవరు గొప్పనే తెలుస్తుందని చెప్పారు. బ్రహ్మ ఆది ఎక్కడుందో గమనించడానికి పైకి, అలాగే విష్ణుమూర్తి అంతం ఎక్కడుందో తెలుసుకోవటానికి భూమి లోపలికి వెళ్ళారు. కానీ విష్ణుమూర్తికి అంతం ఎక్కడ కనిపించలేదు. అందుకని తిరిగి వచ్చేశాడు. బ్రహ్మ మాత్రం పైకి వెళ్తుండగా అలసిపోయి ఒక దగ్గర కూర్చుండగా ఒక మొగలి పువ్వు పైనుంచి శివుడి పైనుంచి పడుతుంది. అది చూసిన బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని నీవు నేను ఆదిని చూశానని శివుడితో చెప్పమని కోరతాడు. శివుడి దగ్గర అలానే చెప్పిన మొగలి పువ్వుకి శపిస్తాడు శివుడు, నువ్వు పూజకి పనికిరావని. అలాగే బ్రహ్మదేవుడికి మీద కోపంతో మహాకాళరుద్రుణ్ణి బ్రహ్మదేవుడి మీదకి పంపిస్తాడు శివుడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలని నరికివేసి ఆ తల చేతికి అంటిపోవడంతో మహాశివుడి దగ్గరికి వస్తారు. మహాశివుడు నీవు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఎక్కడైతే ఈ తల పడిపోతుందో అక్కడ నీ శాప విమోచన కలుగుతుందని, బ్రహ్మహత్య పాతకం పోతుందని చెప్తారు. ఆ కాలభైరవుడు కాశీకి రాగానే ఆ బ్రహ్మతల ఊడి కింద పడిపోతుంది. అప్పుడు శివుడు అంటాడు, ఇక్కడే క్షేత్రపాలకుడిగా ఉండాలి అని కోరుతారు. అప్పటి నుంచి ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటున్నారు. ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఏంటంటే గంగాహారతి. ఎంతో అద్భుతంగా ఇక్కడ గంగాహారతి పూజ అన్నీ జరుపుతారు. नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय
ఇక్కడ మరో అద్భుతమైన విషయాలు ఘాట్స్, లలిత ఘాట్. అలానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక షో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దివాళీ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో షోస్ నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఆ మహాశివుడి కథలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడే తులసీదాస్ హనుమాన్ చాలీసా రాశారు. అలానే ఈ ఘాట్స్లో హరిశ్చంద్ర ఘాట్ కూడా మనకి చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే హరిశ్చంద్రుడు తన పరీక్షా కాలంలో ఇక్కడే కాటికాపరిగా పనిచేశారు. అందుకని ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ అని పేరు వచ్చిందనమాట. అలాగే మణికర్ణిక ఘాట్ గురించి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఆ కథలో. అలానే ఇక్కడ అద్భుతమైన ఘాట్స్ చాలా ఉన్నాయి. 84 ఘాట్స్ ఉన్నాయని అంటారు. అన్నీ వీక్షించడానికి ఇక్కడ ఒక బోట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బోట్స్ ద్వారా మనం ఆ ఘాట్స్ అన్నీ దగ్గరగా మనకి చూపిస్తారన్నమాట. ఒకానొక నాడు శివుడు పార్వతి మాట్లాడుకుంటూ ఆకలి అంటే మాయ, ఆహారం అంటే మాయ అని శివుడు చెప్తూ ఉంటాడు. అది పార్వతీదేవికి నచ్చక ఆకలి మాయ కాదు, అలాగే ఆహారం కూడా మాయ కాదు, అదేంటో నేను నిరూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తూ రోజుల తరబడి ఆకలికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాగే శివుడు కూడా ఆకలికి తట్టుకోలేకపోతాడు. అలా కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసి అక్కడ ప్రజలందరికీ ఆకలి దప్పులు తీరుస్తూ అమ్మవారు ఉండగా శివుడు అక్కడికి వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గర అలాగా ఒక పాత్రను పట్టుకొని ఆహారం అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణ అవతారంలో ఉండగా చిరునవ్వుతో శివుడికి అన్నం వడ్డిస్తుంది. అదే మనం కాశీ విశాలాక్షి దేవి దగ్గర మనం అన్నపూర్ణాదేవి ఆలయంలో మనం చూస్తామన్నమాట. శివుడు ఒక చిన్న పాత్ర పట్టుకొని పార్వతీదేవి ఒక చేత్తో అన్నం పాత్ర ఇంకో చేత్తో అన్నం వడ్డిస్తూ కనిపిస్తుంది. అలానే సతీదేవి చెవి కుండలాలు మరియు ఆ సతీదేవి యొక్క కనుల భాగము ఇక్కడ కాశీక్షేత్రంలో పడవడం వల్ల అక్కడ విశాలాక్షి అమ్మవారిగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలసిల్లుతుంది. కాశీక్షేత్రంలో తపస్సు చేసుకోవటానికి వచ్చిన వ్యాస మహర్షి 3 రోజులు భిక్షాటన చేసినా ఆయనకు ఆహారం దొరకలేదు. ఆహారం దొరకకపోవటంతో కోపంతో, ఓ మహాశివ, ఓ అన్నపూర్ణాదేవి, మీ ఈ కాశీ నగరంలో లేరా? నా ఆకలి మీకు కనిపించటం లేదా అని, నేను వ్యాసుడను, నాకే ఈ పరిస్థితి అంటూ అహంకారంతో
నా ఆకలి తీర్చలేని ఈ కాశీ నగరాన్ని ఇప్పుడే శపిస్తాను అని చెయ్యి పైకెత్తాడు. ఎత్తగానే ఎవరో చేయి నరికేసినట్టు తెగి కింద పడుతుంది. వెంటనే శివుడు మాట్లాడుతూ, నీ నిజమైన ధ్యానంలో తపస్సు చేయలేదు. నిజమైన తపస్సు చేస్తే ఆకలి, శరీర బాధలు ఏమీ రావు అని శివుడు నీవు ఈ కాశీ నగరాన్ని విడిచి వెళ్ళిపోమని ఆదేశించాడు. వెంటనే వ్యాసుడు రియలైజ్ అయి ఆ కాశీ నగరంలో గంగా నది ఆవలి పక్కన, అంటే వేరే గ్రామంలో శివలింగం ప్రతిష్ఠించి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి ఆ శివానుగ్రహం మళ్ళీ పొందాడు. ఇక్కడ మరో అద్భుతమైనది బెనారస్ యూనివర్సిటీ. ఇది కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఇక్కడ మరో అద్భుతమైన టెంపుల్ వచ్చేసి రెడ్ టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూసేయండి మరి.
ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.